హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వారంలో థాయిలాండ్కి ఫ్యామిలీతో పాటు ట్రిప్కి వెళ్ళొచ్చా అనే దేని మీద ఒక 2 వీడియోలు పెట్టాను. ఆ 2 వీడియోలు ఏంటంటే థాయిలాండ్కి మేము ఫ్యామిలీతో పాటు వెళ్ళాము వైజాగ్ నుంచి. సో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఫ్యామిలీతో పాటు ఎక్కడ స్పెండ్ చేసాము, ఎలాంటి హోటల్లో స్టే చేసాము అనే విషయాల మీద కంప్లీట్గా ట్రావెల్ వ్లాగ్ థాయిలాండ్ తాలూకు పెట్టాను అనమాట. అది యాక్చువల్గా ఓ మిత్ ఏంటంటే ఈ థాయిలాండ్, బ్యాంకాక్ ప్లేస్లకి ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి అవ్వదు, ఓన్లీ బ్యాచిలర్స్ లేదా మెన్సే వెళ్తుంటారని చెప్పేసి ఒక అపోహ ఉందన్నమాట. అది యాక్చువల్గా అది చాలా తప్పు. థాయిలాండ్కి ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళొచ్చు. కాకుంటే మనం అక్కడ ఏ ప్లేస్లో తిరుగుతున్నాం అని చెప్పి ముందునే సెలెక్ట్ చేసుకొని అలాంటి ప్లేస్లకు మాత్రం వెళ్ళాలి. 95% సేఫెస్ట్ ప్లేసెస్ అనమాట థాయిలాండ్లో. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. చాలామంది స్టార్స్ వాళ్ళందరూ ఫ్యామిలీతో పాటే ట్రిప్పులకి వెళ్తుంటారు థాయిలాండ్కి. థాయిలాండ్ ఈజ్ అ ఫ్యామిలీ ట్రిప్ యాక్చువల్గా. థాయిలాండ్ కానీ, ఫిలిప్పీన్స్, వియత్నాం ఇలాంటి ప్లేసెస్ అన్నీ చాలా వరకు ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఆ 2 వీడియోలలో థాయిలాండ్లో ఏ ప్లేస్లోకి వెళ్ళాము, ఏమేమి చేసాము అనే విషయాల మీద కంప్లీట్గా ట్రావెల్ వ్లాగ్ లాగా వీడియో చేశాను ఆ 2 వీడియోలలో. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే నేను కంప్లీట్గా మేము వైజాగ్ నుంచి ఫ్యామిలీతో పాటు థాయిలాండ్కి వెళ్ళాము. బ్యాంకాక్, పూకెట్, పటాయా ఇలాంటి ప్లేస్లు తిరిగేసి రిటర్న్ అయ్యామన్నమాట. సో నేను ఈరోజు చేయబోయే వీడియోలో కంప్లీట్గా ఫ్యామిలీతో పాటు అంటే ఒక భార్య భర్త, 2 పిల్లలు 10 years బిలో పిల్లలు ఉంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అనే దాని తాలూకు కంప్లీట్గా బ్రేక్అవుట్ చేసేసి మీకు కంప్లీట్గా ఈ బడ్జెట్ థాయిలాండ్కి ఫ్యామిలీతో పాటు వెళ్తే బడ్జెట్ ఎంత అవుతుంది అనేది క్లియర్గా డీటెయిల్స్ చెప్పబోతున్నాను అనమాట. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే ప్రతిదీ మేము వెళ్ళిన ప్లేసు, అక్కడికి ట్రావెలింగ్ ఎంత అయింది, అక్కడ ఏమైనా పర్మిట్ ఛార్జెస్, ఏమైనా టికెట్స్ తీసుకున్నామా, లేదంటే ఫుడ్కి లేదా స్టేయింగ్కి, అలాంటి వాటికి కంప్లీట్గా ఎంత ఖర్చు అయిందని చెప్పేసి బ్రేక్అవుట్ చేసేసుకుంటా కంప్లీట్గా వీడియో చేస్తాను. మేము వెళ్ళిన ప్రతి చోటకి ఎంత ఖర్చు అయింది అన్నట్టుగా బ్రేక్అవుట్ చేసేసుకుంటా చివరి వరకు ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్గా అంత కలిపి టోటల్ అమౌంట్, టోటల్ బడ్జెట్ వైజాగ్ నుంచి మేము థాయిలాండ్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఎంత అయిందని క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. సో మీరు స్టార్టింగ్ నుంచి కంటిన్యూగా చూసుకుంటూ వచ్చారంటే సో దానివల్ల మీకు క్లారిటీగా ఎంత స్పెండ్ చేయాలనేది బడ్జెటింగ్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతో పాటు థాయిలాండ్ ట్రిప్ హాయిగా వెళ్ళొచ్చు. ఎలాంటి ప్లేస్లకి వెళ్తే ఫ్యామిలీతో పాటు ట్రిప్ మస్తు ఎంజాయ్ ఉంటుందనేది మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మేము వైజాగ్ నుంచి బ్యాంకాక్కి అంటే అక్కడ డోంగ్మంగ్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో వెళ్ళాము. మా వైఫ్, పాప, నేను అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 4 ఉన్నారనుకోండి. మన సౌత్ ఇండియాలో ఏ ప్లేస్ అయినా కానీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ ఏ ప్లేస్ నుంచి అయినా కానీ ఈజీగా మన ప్లేస్ నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోయి రిటర్న్ రావడానికి ఒక్కొక్కరికి 25,000 రూపీస్ అవుతుందన్నమాట. అప్ అండ్ డౌన్ జర్నీ. కొన్నిసార్లు 10,000 లోపలనే దొరుకుతాయి టికెట్లు, బట్ 25,000కి అయితే ప్రిపేర్ అవ్వాలి. సో మనము బ్యాంకాక్ వెళ్ళి రిటర్న్ రావడానికి తర్వాత మేము అక్కడ డోంగ్మంగ్ ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడున్న సఫారీ వరల్డ్కి వెళ్ళాము. జస్ట్ ఒక 40 నిమిషాల జర్నీ అనమాట. అక్కడ నుంచి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాము. 500 రూపాయలతో అయిపోద్ది అనమాట నలుగురికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే. క్యాబ్ వెళ్తే ఈజీగా 2,000 రూపాయలు తీసుకుంటాడు. సో మ్యాక్సిమమ్ బ్యాంకాక్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టు తెలుసుకొని తిరగడానికే ట్రై చేయండి. ఎలాగో ఇంటర్నెట్ ఉంటుంది కదా ఫోన్లో, సో మీరు దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ ఏ బస్సులు ఆగుతాయో తెలుసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో చాలా తక్కువలో ట్రిప్ అవుతుంది. సో సఫారీ వరల్డ్కి వెళ్ళాను. సో ఇది ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి మొత్తం ఫ్యామిలీతో ఏమేమి చేయొచ్చో అవి మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సఫారీ వరల్డ్లో ఒక టికెట్ వచ్చేసి 1,500, 1,700 ఉంటాయి. సో 8,000 రూపాయలు నలుగురికి పెట్టుకోండి అనమాట. సఫారీ వరల్డ్లో మనము టైగర్ జూ చూడొచ్చు, ఓపెన్ టైగర్ జూ అనమాట. తర్వాత ఎలిఫెంట్ షో ఉంటుంది, తర్వాత డాల్ఫిన్ షో ఉంటుంది, ఈ షీల్డ్స్ ఇలాంటి షోస్ ఉంటాయి. దాంతోపాటు ఇంకా మంచి మంచి ఫోటోలు తీసుకోవడానికి పార్క్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. సో మనకు సఫారీ వరల్డ్ ఓన్లీ ఎంట్రీ టికెట్లకే 8,000 రూపాయలు అవుతుంది. తర్వాత మేము ఈ సఫారీ వరల్డ్ అయిపోయాక పూకెట్ వెళ్ళాము అనమాట. సేమ్ డోంగ్మంగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి పూకెట్ వెళ్ళాము. కొంతమంది సఫారీ వరల్డ్ ట్రిప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పటాయ్కి వెళ్ళిపోతారు. సో పటాయ్కి వెళ్ళిపోయినా కూడా ఫ్యామిలీ ట్రిప్ అంటే మీరు మహా అయితే ఇంకా అక్కడ కూడా ఐలాండ్స్కి వెళ్ళాలి. కాకపోతే పటాయ్ దగ్గర ఉన్న ఐలాండ్స్ అంత సేఫ్గా ఉండవు, అంత బాగోవు. యాక్చువల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేరు. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఐలాండ్ చూడాలనుకుంటే పూకెట్ ఈజ్ అ రైట్ ప్లేస్ అనమాట. దానికి బస్సులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు. రైలు అయితే డైరెక్ట్గా ఉండదు. బస్సు కూడా దాదాపు 12 గంటల జర్నీ పడుతుంది. మీకు టైం ఎంత ఎక్కువ కొద్దీ ఫారిన్ కంట్రీస్లలో డబ్బులు ఖర్చు అయిపోతాయి ఊరికే.
దాని బదులు అక్కడ ఫుడ్ తినుకుంటా ట్రైన్లలో పట్టుకొని లేదా బస్సులు తిరుగుకుంటా దాని బదులు ఫ్లైట్లో వెళ్ళడం బెస్ట్. 4,000 రూపాయలు టికెట్ ఉంటుంది పర్ హెడ్. మనము బ్యాంకాక్ నుంచి పుకెట్ వెళ్ళాలంటే ఈజీగా 10,000. సో మనం బ్యాంకాక్ నుంచి పుకెట్ వెళ్ళాలంటే ఈజీగా 16,000 రూపాయలు అవుతుంది ఫ్లైట్లో. ఒకవేళ బస్సు రైలు పట్టుకుని కూడా మేబీ ఆఫ్ ఛార్జ్ తక్కువ అవుతుంది, 2,000తోనో 1,500తోనో వెళ్తారు. కానీ టైం పెరుగుతుండడం వల్ల అక్కడ మనం ఫుడ్ తినడం దానికే ఈజీగా 2,000 రూపాయలు 2,500 రూపాయలు అయిపోతుంది. పైగా ఒక డే వేస్ట్ అవుతుంది అనమాట. అందుకోసమే 1.5 జర్నీ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళండి, 16,000 రూపాయలు పడుతుంది పుకెట్కి. పుకెట్ నుంచి కూడా చెన్నైకి లేదంటే హైదరాబాద్కి, వైజాగ్కి, బెంగళూరుకి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. సేమ్ ఫేర్తోనే ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను కదా. సో మీరు పుకెట్ నుంచి డైరెక్ట్గా కూడా మీ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, బ్యాంకాక్ వెళ్ళక్కర్లేదు. మేము మా 5 సంవత్సరాల పాపని తీసుకొని వైజాగ్ నుంచి థాయిలాండ్కి ఫ్లైట్లో వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. సో మొత్తం ట్రిప్ అంతా ఫుల్ మా వైఫ్ కానీ మా పాప కానీ పిచ్చి ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఒకరోజు చిన్న పులిపిల్ల అనమాట, టైగర్ కప్పు, దానికి ఒళ్ళు కూర్చోబెట్టుకొని డబ్బాతో పాలు పెడుతుంది మా పాప. ఆ రోజంతా మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ రోజు నైట్ అంతా పడుకోలేదన్నమాట. అసలు నేను టైగర్ని ఇలా పట్టుకున్నాను, ఇలా పాలు పెట్టాను, టైగర్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని ఫుల్ హ్యాపీగా ఉండింది. సో ఇంకా నాకు అక్కడే అనిపించేసింది, ఇంకా ఈ థాయిలాండ్ ట్రిప్కి ఎంత అయితే స్పెండ్ చేశానో ఇంకా అదంతా మర్చిపోయాను. అంత హ్యాపీగా ఉండింది అనమాట. ఎందుకంటే నేను టైగర్ని చూడడానికి నాకు 22 సంవత్సరాలు పట్టింది. నాకు 22 సంవత్సరాల టైంలో నేను హైదరాబాద్ వెళ్ళి నెహ్రూ జూలాజికల్ పార్క్లో టైగర్ని చూశాను అనమాట. అంత టైం పట్టింది. సో మా పాప అంత చిన్న వయసులోనే టైగర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలు తప్పిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మూమెంట్స్ ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, సింగిల్గా వెళ్ళిపోతే ఒకలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. బట్ ఫ్యామిలీతో వెళ్ళిపోతే ఎంజాయ్మెంట్ డబుల్ అవుతుంది అనమాట. సో మీరు డెఫినెట్గా ఫ్యామిలీతో పాటు థాయిలాండ్కి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. యాక్చువల్గా చాలామంది మాల్దీవ్స్కి ఫ్యామిలీ ట్రిప్ మాల్దీవ్స్కి వెళ్దామని అనుకుంటారు. కాకపోతే మాల్దీవ్స్ అనేది చాలా చిన్న కంట్రీ అనమాట. దాంట్లో వాటర్ యాక్టివిటీస్ తప్ప ఏం చేయడానికి లేదు. అది హనీమూన్కి లేదంటే లీజర్గా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే మాల్దీవ్స్ వెళ్తారు. అది కూడా వాటర్ స్పోర్ట్స్ చేయడానికి మాత్రమే ఉంటుంది. బట్ థాయిలాండ్కి వెళ్తే కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ట్రిప్ అంతా మారిపోతుంది. వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, దాంతోపాటు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా థాయిలాండ్లో చేయొచ్చు. మాల్దీవ్స్కి వెళ్ళే బదులు లక్షద్వీప్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. సో మాల్దీవ్స్ కూడా చాలా కాస్ట్, బట్ థాయిలాండ్ మాత్రము బడ్జెటింగ్లో చాలా తక్కువ. నేను ప్రతిదీ మేము ఎక్కడెక్కడ స్పెండ్ చేసాము, ఎంత అమౌంట్ చేసాము అనేది నేను ఇండియన్ కరెన్సీలోనే చెప్తాను మీకు. అమ్ము అమ్ము అది కూడా లాక్ చెప్పు ఇంకా కదా దగ్గరగా హాయ్ చెప్పు, మాట్లాడాలి. సో మేము బ్యాంకాక్ నుంచి పుకెట్ అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ మేము మామూలు హోటల్లో కాకుండా 1,800 రూపీస్ 2,000 రూపాయలకు మాకు ఒక అపార్ట్మెంట్ దొరికింది. అందులో కిచెన్, ఫ్రిడ్జ్ అలాంటివన్నీ ఉంటాయి. సో మీరు బయట కాయగూరలు అలాంటివి తెచ్చుకొని అక్కడ ఫుడ్ చేసుకోవచ్చు శుభ్రంగా. సో నలుగురికి ఉన్నారు కాబట్టి మీరు ఫుడ్ అక్కడే చేసుకుంటేనే హోటల్లో దాదాపు 4,000 రూపాయలది మీకు 1,000 రూపాయలతోనే ఇక్కడ ఫుడ్ అని డిన్నర్ కానీ అయిపోద్ది. సో మేము ఆ పని చేసాము. అక్కడున్న ఇది పతంగ్ స్టూడియో అపార్ట్మెంట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మొత్తం కిచెన్ ఉంటుంది, మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అనమాట. సో రెస్టారెంట్ ఛార్జెస్ చాలా వరకు మిగిలించవచ్చు మీరు. అక్కడ పట్టాయిలో ఏమేమి అవుతాయో లైక్ మసాజెస్ కానీ, లేదంటే అల్కజార్ షో, టైగర్ షో, లేదంటే సఫారీ వరల్డ్ ఇలాంటివి కూడా పుకెట్లో ఉంటాయి. అది బ్యాంకాక్ వరకు వెళ్ళిపోయి చూడనక్కర్లేదు. కాకపోతే మేము బ్యాంకాక్ ల్యాండ్ అయ్యాం కాబట్టి ఒక 1 డే అక్కడ సఫారీ వరల్డ్లో స్పెండ్ చేసి
ఈవినింగ్ పుకెట్కి బయలుదేరామన్నమాట. సో దానివల్ల మీరు డైరెక్ట్గా పుకెట్ వచ్చేసగిన ఈ సఫారీ వరల్డ్, తర్వాత టైగర్ షో, అల్కజార్ షో, మసాజెస్ ఇవి కూడా పుకెట్లో శుభ్రంగా దొరుకుతాయి అన్నమాట. అంటే మసాజ్లకి దీనికి పట్టా వెళ్ళిపోయి మళ్ళీ ఐలాండ్స్ కోసం పుకెట్కి రాకుండా అన్నీ అక్కడే ఉంటాయి పుకెట్లో. సో మీరు ఒకటి మిస్ అయిపోయాము, పట్టా వెళ్ళింటే బాగుండేది, లేదంటే బ్యాంకాక్ వెళ్ళింటే బాగుండేది అని ఏం వద్దు. బ్యాంకాక్లో ఏంటంటే బ్యాంకాక్లో మాన్స్టరీస్ ఉంటాయన్నమాట, బుద్ధ టెంపుల్స్ ఉంటాయి. అవి ఒకటి బాగుంటుంది చూడడానికి. తర్వాత ఒక రివర్లో సఫారీ బాగుంటుంది జర్నీ చేయడము. అదొకటి బ్యాంకాక్ వెళ్ళాల్సిందే అది చేయాలంటే. బట్ మ్యాక్సిమం మనం ఏమేమి చేయాలనుకున్నామో థాయిలాండ్లో అవన్నీ పుకెట్లో దొరుకుతాయి. మేము తర్వాత పుకెట్ నుంచి ఇక్కడికి పుకెట్ నుంచి ఫెఫీ ఐలాండ్స్కి వెళ్ళామన్నమాట. క్రాబీ అని చెప్పేసి అక్కడ హార్బరు, ఆ హార్బర్ నుంచి షిప్లు వెళ్ళిపోతాయి. దానికి పర్ హెడ్ వచ్చేసి 2,000 రూపాయలు ఛార్జ్ చేశారు మాకు షిప్లో జర్నీ చేయడానికి. సో మీరు నలుగురు ఉన్నారంటే 2,000 రూపాయలు ఇంటూ 4, సో 8,000 రూపాయలతో మీరు ఫిఫీ ఐలాండ్స్కి వెళ్ళిపోతారు. ఫిఫీ ఐలాండ్స్లో మళ్ళీ అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్కి రీచ్ అవ్వాలంటే బోట్లో మామూలు నాటుపడవలు లాంటివి ఉంటాయి. 500 రూపాయలు ఇస్తే వాళ్ళు పెట్టుకెళ్ళిపోతారు, స్పీడ్గానే వెళ్తాయి, సేఫ్ జాకెట్లు వేసుకొని వెళ్ళొచ్చు. సో అవి అడిషనల్ అనమాట. అవన్నీ మీరు ఏదైనా ఇంకా అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్కి వెళ్ళాలనుకుంటేనే చిన్న చిన్న నాటుపడవలలో వెళ్ళిపోవచ్చు. 500 రూపాయలు పర్ హెడ్ లాగా తీసుకుంటారు. కొన్నిసార్లు 1000 వచ్చేస్తారు దగ్గర ఉన్న ఐలాండ్ అంటే, సీజన్ బట్టి ఏదైనా కానీ. ఇంకా ఫిఫీ ఐలాండ్ వచ్చారంటే మీకు ఇక్కడ మసాజ్లు అని లేదంటే ఏదైనా అల్కజార్ షో ఇలాంటివి ఏమి ఉండవు. ఫిఫీ ఐలాండ్ అంటే ఇంకా ఓన్లీ ఐలాండ్స్కి వెళ్ళిపోవడమే అనమాట. ఓల్డ్ రినోవ్డ్ ఐలాండ్స్ అన్నీ మీరు ఫిఫీ ఐలాండ్లో చూడొచ్చు. అక్కడ నుంచి ఇంకో షిప్లో వేరే ఐలాండ్కి వెళ్ళిపోయి చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ లైక్ స్నోర్కలింగ్ కానీ, కయాకింగ్ కానీ, స్కూబా డైవింగ్, బోట్ జర్నీ ఇలాంటివన్నీ మీరు వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఈ ఐలాండ్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది.
快点啦సో మేము పుకెట్లో ఐలాండ్ చూసేసుకొని మళ్ళీ బ్యాంకాక్ వచ్చాము. బ్యాంకాక్ వచ్చి పటాయ్ వెళ్ళాము అనమాట. పటాయ్లో మేము అల్కజార్ షో చూసాము. అల్కజార్ షో వచ్చేసి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది. అది పుకెట్లో కూడా చూడొచ్చు. మేము ఏదో ఇంకా వెళ్ళాలి కదా పటాయ్కి అన్నట్టుగా వెళ్ళిపోయాము. వెళ్ళి అల్కజార్ షో చూసాము. తర్వాత ఇది శ్రీరాచ జూ పార్కు. తర్వాత ఇది శ్రీరాచ టైగర్ జూ పార్క్ అనమాట. మొత్తము క్రొకడైల్ షో, తర్వాత టైగర్స్ని టచ్ చేసుకుంటూ ఫోటోలు దిగడం, ఆ యాక్టివిటీస్ అన్నీ ఈ టైగర్ జూ పార్క్లో అవుతాయి. పుష్ప 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 అదిగా ఇక్కడ ఓకే. సో మేము పటాయ్లో ఏం చేసామంటే, పటాయ్లో అల్కజార్ షో చూసాము. తర్వాత ఇది షిప్లోంచి పారాషూట్లో వెళ్ళడము చాలా బాగుంటుంది. పారాసైలింగ్ అది చేసామన్నమాట. అది బాగుంటుంది. అది ఫుకెట్లోనే షిప్లోంచి పారాషూట్తో ఎగురుకుంటూ వెళ్ళిపోవడం మనకు పటాయ్లోనే దొరుకుతుంది. పటాయ్ కూడా చాలా ఫేమస్ ఉంటుంది కానీ బట్ కాస్ట్లీ, బాగా హెవీ క్రౌడెడ్ అనమాట. మీకు లీజర్కి వెళ్ళిన ఫీలింగ్ అస్సలు అనిపించదు. ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా ఉంటుంది అనమాట. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు అక్కడ. సో దానివల్ల కొంచెం మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు.
సో అది మొత్తానికి ఐలాండ్స్ది అయిపోయింది కదా. సో ఓవరాల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇండియాకి వెళ్ళిపోయి బ్యాంకాక్కి రిటర్న్ అవ్వడానికి ఫ్లైట్కి 1,00,000 రూపీస్ అవుతుంది. తర్వాత అక్కడ సో ట్రిప్ అంతా 5 డేస్ 5 నైట్స్ ఉంది కాబట్టి ఫుడ్కి ఒకటే 30,000 రూపాయలకి ప్రిపేర్ అయిపోవాలి. ఈజీగా 30,000 రూపాయలకి ప్రిపేర్ అవ్వాలి. 1,00,000 రూపీస్ ఫ్లైట్ అప్ అండ్ డౌన్ జర్నీ. ఫుడ్కి వచ్చేసి 30,000 రూపీస్. హోటల్స్కి ఈజీగా ఒక రోజుకి 3,000 రూపాయల హోటల్లో స్టే చేయాల్సి వస్తుంది. సో 4 నైట్స్, సో 12,000 రూపాయలు స్టేయింగ్కి అనమాట. ఇంకా లోకల్లో ఏదైనా చిన్న చిన్న వాటికి లేదా ఎంట్రీ ఫీల్ అలాంటి వాటికి తిరగడానికి ఒక 15,000 రూపాయలు. సో అన్నీ కలిపి మొత్తానికి ఛార్జెస్ అంతా మీకు సింగిల్ షీట్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఇది బ్యాంకాక్ ట్రిప్పు. కానీ ఫ్యామిలీతో వెళ్తే ఫుకెట్ లాంటి ఓ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఐలాండ్లలో తిరిగితే లైఫ్ టైం అన్ఫర్గెటబుల్ మెమరీ అనమాట. చాలా బాగుంటుంది, ఫ్యామిలీకి చాలా సేఫ్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇన్ని రూపాయలు అయిందనమాట బ్యాంకాక్ ట్రిప్పు. ఇద్దరు పిల్లలకి 10 ఇయర్స్ కానీ 13 ఇయర్స్ బిలో పిల్లలకి, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి కలిపి. సో ఇది మొత్తము బ్యాంకాక్ ట్రిప్కి అయ్యే ఖర్చు. సో ఫ్యామిలీలో 4 ఉన్నారంటే, ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారంటే, వైఫ్ అండ్ హస్బెండ్స్ 2 కిడ్స్ ఉన్నారంటే ఇది ఇంత ఖర్చు అవుతుంది. Thank you for watching my videos.